కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరియర్ ముగిసిందన్న వార్తలు గత కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇక జట్టులో రోహిత్ కనిపించడం కష్టమేనని పలువురు వ్యాఖ్యానించారు. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ హిట్ మ్యాన్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఫిట్నెస్ కసరత్తులు కూడా చేస్తున్నాడు. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ టాప్ 2లోకి దూసుకొచ్చాడు. 38 ఏళ్ల రోహిత్ శర్మ 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శన చేసి భారత్ ను ఛాంపియన్ గా నిలపడంలో కీలకంగా మారాడు. వెస్టిండీస్ సిరీస్ లో బాబర్ దారుణంగా విఫలమవడంతో ఒక్క స్థానం దిగజారి 3వ ప్లేస్ కి రాగా, రోహిత్ ఒక స్థానం ఎగబాకి 2వ ప్లేస్ కి వచ్చాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ 756 రేటింగ్స్ తో 2వ స్థానంలో నిలవగా, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 784 రేటింగ్స్ తో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజాం 751 రేటింగ్స్ తో 3వ స్థానానికి పడిపోగా, టీమిండియా లెజెండ్ విరాట్ కోహ్లీ 736 రేటింగ్స్ తో 4వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక టాప్ 10 లో గిల్, రోహిత్, కోహ్లీతో పాటు ఫ్యూచర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ 704 రేటింగ్స్ తో 8వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకగా వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను మళ్లీ టీమిండియా జెర్సీలో చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టులోనే ఈ ఇద్దరు ఆడతారని అనుకున్న బంగ్లాదేశ్ తో జరగాల్సిన సిరీస్ రద్దయింది. సెప్టెంబర్లో ఆసియా కప్ ఉన్నప్పటికీ అది టీ20 ఫార్మాట్ లో జరగనుండటంతో దానికి దూరమయ్యారు. ఇక ఈ ఇద్దరు ఆస్ట్రేలియా వేదికగా జరిగే వన్డే సిరీస్ లోనే బరిలోకి దిగనున్నారు. రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.